నమస్తే వెల్కమ్ టు HCV న్యూస్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ మే 4న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సత్రం కమిటీ సర్వసభ్య సమావేశం ఆపద్ధర్మ కమిటీ ఉపాధ్యక్షులు అచ్యుతరావు వెల్లడి పట్టణ టీడీపీ కార్యాలయంలో బుధవారం గ్రీవెన్స్ సేవలు ప్రభుత్వ పాఠశాలల ద్వారా అందించే మెరుగైన విద్యా సేవలు సద్వినియోగం చేసుకోండి ఐఆర్ఎస్ అధికారి కొత్తపల్లి బాబురావు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ సత్రం కమిటీ సర్వసభ్య సమావేశం మే 4వ తేదీ ఉదయం 11 గంటలకు నిర్వహించినట్లు సత్రం కమిటీ ఆపద్ధర్మ ఉపాధ్యక్షులు ఆకే అచ్యుతరావు పేర్కొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సత్రం కమిటీ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆపద్ధర్మ కమిటీ కార్యవర్గం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ ఉపాధ్యక్షులు ఆకే అచ్యుతరావు మాట్లాడుతూ ఆపద్ధర్మ అధ్యక్షులు నూకల వెంకట వేణుగోపాలరావు సూచనల మేరకు మే 4వ తేదీన సత్రం కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. కొణిజేటి గోపి మాట్లాడుతూ ఈ నెల 13న అన్య కులాల వారు ఆలయ ప్రాంగణం చేసిన రసాభాస్య కారణంగానే ఆ రోజు నిర్వహించాల్సిన సమావేశం వాయిదా పడిందని అన్నారు. మే 4న సత్రం కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించే అంశాన్ని పెనుగొండ శ్రీ వాసవి మాతా పీఠాధిపతులు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి దృష్టికి తీసుకువెళ్లామని ఆయన కూడా ఆశీస్సులు తెలిపారని అన్నారు. మరో సభ్యులు ఉప్పుల వరదరాజులు మాట్లాడుతూ సమావేశం సజావుగా జరిగేందుకు సభ్యులందరూ సహకరించి సకాలంలో రావాలని కోరారు. ప్రతి సభ్యుడికి ఉత్తరం ద్వారా సమావేశం నిర్వహించే అంశాన్ని తెలియజేయడం జరుగుతుందన్నారు. ప్రతి సభ్యుడు వారికి వచ్చిన లెటర్ తో పాటుగా ఆధార్ కార్డు కూడా వెంట తెచ్చుకోవాలన్నారు. కేవలం సభ్యులతోనే సమావేశం జరుగుతోందని అన్నారు. మే 7వ తేదీ శ్రీ వాసవి మాత జన్మదిన వేడుకను సభ్యులందరూ ఘనంగా నిర్వహించుకునే విధంగా ప్రతి సభ్యుడు సహకరించాలన్నారు. ఈ నెల 13న సమావేశం జరగకుండా రసాభాస్ జరిగిన క్రమంలో అడిషనల్ ఎస్పీ సుప్రజ సూచనల మేరకు సమావేశం వాయిదా వేయడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో కమిటీ ఇన్ఛార్జి కార్యదర్శి వక్కలగడ్డ గంగాధర్రావు, కోశాధికారి అన్నవరపు నరసింహారావు, మాలేపాటి హరిప్రసాద్, గ్రంథి విశ్వేశ్వరరావు, మద్దలి శేషాచలం, నూకల భాస్కరరావు, అత్తలూరు నరసింహారావు, సుగ్గుల మల్లికార్జునరావు, మొవ్వల శ్రీనివాసరావు, కొల్లా గురునాథ్ గుప్తా, చుండూరు సాయి తదితరులు పాల్గొన్నారు. మనందరం వైశ్య కమ్యూనిటీ, మన కులదేవత, మన అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను. మే 4వ తేదీ ఆదివారం నాడు జనరల్ బాడీ సభ్యులందరూ సక్రమంగా చక్కగా టైంకి ఇచ్చేసి మీ అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని మీ అమూల్యమైనటువంటి సలహాలు సంప్రదింపులు ఇచ్చి సభా నిర్ణయానికి కట్టుబడి మేము ఉంటామని ఇందు మూలంగా తెలియపరుస్తూ, అలానే మరి 7వ తేదీ మన అమ్మవారు, మన కులదేవత పుట్టినరోజు, అది కూడా వైభవంగా తెనాలి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క వైశ్యుడు అమ్మవారి పుట్టినరోజు నాడు మన పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటుంటాం. మన కులదేవత మన అమ్మవారి పుట్టినరోజు కూడా ఘనంగా జరుపుకుందాం. అందరికీ కూడా మరలా ఇవాళ నుంచి లెటర్స్ పంపించడం జరుగుతుంది. కాబట్టి ఆ లెటర్ తీసుకొని వచ్చి మీ స్థానంలో కూర్చొని కార్యక్రమాన్ని సజీవంగా జరపడానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి మరీ కోరుకుంటున్నాను. కులదేవత సాక్షిగా చెప్తున్నాను. జనరల్ బాడీ సభ్యులందరూ కూడా మీ ఆధార్ కార్డు, మీకు మేము పంపించిన లెటరు, మీకు పంపించినటువంటి ఐడి కార్డు తీసుకొని వచ్చి గవర్నమెంట్ సపోర్ట్ కూడా, అధికారులు కూడా సపోర్ట్ చేసి ఇతరులను ఎవరిని లోపల రానియకుండా జరుపుతామని చెప్పారు. 4వ తారీఖు మే నెల 2025 అంటే వచ్చే నెల 4వ తారీఖు ఆదివారం సర్వసభ్య సమావేశం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ సమావేశంలో మీకు ఇంతకుముందు ఏ విధంగా అయితే లెటర్ ద్వారా ఈ మెసేజ్ని అందించామో అదే విధమైనటువంటి రీతిలో మీకు ఆ లెటర్లు అందజేయబడతాయి. మీరు సకాలంలో విచ్చేసి పోయినసారి జరిగినటువంటి రసాభాస కాకుండా ప్రతి ఒక్క ఓటర్కి కూడా పోలీసు వారి అనుమతితోనే, వారి సంరక్షణలోనే, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా గుర్తింపు కార్డు, లెటరు తీసుకొస్తే ఆ ఉన్నటువంటి విధానంతోనే లోపల పంపిస్తారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా మీటింగ్ జరిగేటువంటి విధానం. ఈ సర్వసభ ఆదివారం నాడు పోయినసారి జరిగిన సర్వసభ సమావేశంలో జనంలో జరిగిన చిన్న గందరగోళానికో డిపార్ట్మెంట్ వారు ఆ రోజున 15వ తారీఖు జరుపుతామని చెప్పి తెలియపరిచి ఉన్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మేము డేట్ అనౌన్స్ చేస్తామని చెప్పని కమిటీ వారు చెప్పి ఉన్నారు. దాని కొనసాగింపుగా వాళ్ళు ఇవాళ ఈ డేట్ని అనౌన్స్ చేశారు. పోయినసారిలాగా జరగకుండా తగిన మార్పులు అవన్నీ చేస్తానని కూడా వీళ్ళు చెప్పి ఉన్నారు. తెనాలి బాలస్వామి గారు అంటే అమ్మవారి పీఠాధిపతులు, వారికి కూడా ఈ విషయాన్ని తెలియపరచడం జరిగింది. వారు కూడా దీన్ని హర్షించి మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ సభ ఖచ్చితంగా నిర్వర్తించండి.
దానికి నా ఆశీస్సులు ఉంటాయని కూడా స్వామివారు చెప్పున్నారు. 4/5/25 తారీఖున సర్వసభ్య సమావేశము జరపటికి నిశ్చయించి తెలియచేయటము. ఆదివారము రోజున ఉదయము జరప తెలిపెట్టున్నాము. స్థానిక టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ ద్వారా ప్రజల వద్ద నుండి సమస్యల అర్జీలు స్వీకరణ కార్యక్రమం ఉంటుందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. పట్టణ రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ ఆదేశాలతో ప్రతి నియోజకవర్గంలో గ్రీవెన్స్ నిర్వహించే కార్యక్రమం మొదలైందని తెలిపారు. బుధవారం టీడీపీ కార్యాలయం నిర్వహించిన గ్రీవెన్స్ లో నియోజకవర్గ ప్రజలు వారికి సమస్యలు ఉంటే వాటిని ఒక అర్జీ రూపంలో తీసుకురావాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు గ్రీవెన్స్ కార్యక్రమం ద్వారా అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. సమావేశంలో కుద్దూస్, తాడిపోయిన హరిప్రసాద్, కేసన కోటేశ్వరరావు, జొన్నాదుల మహేష్, కంచర్ల ఏడుకొండలు, కౌన్సిలర్ దివి అనిత, మల్లవరపు విజయ్, కిలారి అనిత, అన్నం పిన్నారావు తదితరులు పాల్గొన్నారు. గత వారం నుండి ప్రతి బుధవారం కూడా గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుంది. తెనాలి నియోజకవర్గంలో ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో నేరుగా ఆయనే గ్రీవెన్స్లో కూర్చుంటున్నారు. ప్రజల యొక్క సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వం నుండి ఏదన్నా రావాల్సిన కార్యక్రమాలు ఏదన్నా తక్షణమే పరిష్కరించాలా, లేకపోతే దీర్ఘకాలిక సమస్యలు, న్యాయపరమైన సమస్యలు, లేకపోతే వ్యక్తిగత సమస్యలు ఏమైనా కానీ గ్రీవెన్స్లో మీరు అర్జీల ద్వారా తెలియజేస్తే వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించే దిశగా ఏ ప్రభుత్వ శాఖలకైతే ఆ ప్రభుత్వ శాఖలు ఇమీడియట్గా మీ ముందే మాట్లాడి వాటిని మళ్ళీ లిఖితపూర్వకంగా కూడా ఈ విధంగా ఈ సమస్యను పరిష్కరించామని చెప్పేసి కేంద్ర కార్యాలయమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా దేశంకి కూడా పంపించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వారం బుధవారం రోజు సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల వరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేయవలసినట్టుగా కోరుతున్నాం. ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా డైరెక్ట్గా సెంట్రల్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఇవ్వటం జరుగుతూ ఉండేది. దాన్ని ఏంటంటే ఈ 175 నియోజకవర్గాల నుంచి దూరం నుంచి వచ్చే వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళలేరన్న ఉద్దేశంతో ఇప్పుడు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా కుదూస్ గారు చెప్పినట్లుగా 3T6 ఆఫీస్కి వచ్చి ప్రతి బుధవారం ఇక్కడ రాజా గారు ఉంటారు. దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఉండి మీరిచ్చే అర్జీలు తీసుకొని దాన్ని ఏ సెక్షన్కి పంపించాలా, ఎక్కడికి పంపించాలా, ఎదురుంటే బాబు గారి దాకా వెళ్ళాలా, ఇవన్నీ కూడా ఆలోచించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పిన ఆలోచనతో చేపట్టారు. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సింది కోరుకుంటూ సెలవు. పేద మధ్యతరగతి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నారని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఐఆర్ఎస్ అధికారి కొత్తపల్లి బాబురావు పేర్కొన్నారు. స్థానిక అమరావతి ఫ్లాట్స్ ఇందిరానగర్ కాలనీ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఆర్ఎస్ అధికారి కొత్తపల్లి బాబురావు ముఖ్య అతిథిగా పాల్గొని 5వ తరగతిలో మెరిట్ మార్కులు సాధించిన బిందు మాధవికి 5,000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ పాఠశాలల ద్వారా మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల మోజుతో ఆర్థిక భారాన్ని పెంచుకోకుండా ప్రభుత్వ పాఠశాలలో లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎస్ అనురాధ, డాక్టర్ కె భూషణం, నాగసరళ, సిఆర్ఎండి శ్యామ్ తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. దీన్ని మోడల్ స్కూల్గా ప్రపోజ్ చేసాం. క్యాచ్మెంట్ ఏరియాలో పిల్లలు బాగానే ఉన్నారు. ఈ బాగున్నటువంటి పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యా అభివృద్ధి, అదేవిధంగా విద్య అభ్యసన సామర్థ్యాలు బాగున్నాయా లేదనేది మన పిల్లలను చూసి అర్థమవుతుంది. మీరు మన స్కూల్లో చదువుతున్న పిల్లల్ని సామర్థ్యాలను పరిశీలించండి. వాళ్ళు చదువుతున్నారా లేదా, మనం అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇస్తున్నారా, రెస్పాండ్ అవుతున్నారా లేదనేది చూడండి. ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సామర్థ్యాలతో కంపేర్ చేసి ఈ తేడాని తల్లిదండ్రులకు వివరించండి. కొన్ని వేల రూపాయలు విద్యార్థుల విద్య మీద ఖర్చు పెడుతున్నారు తల్లిదండ్రులు. అదే మన ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డకు తల్లికి వందనం వస్తుంది. ఈ డబ్బులు మీరు బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటే వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. ఈ డబ్బుల్ని మీరు ప్రైవేట్ స్కూల్లో ఫీజులుగా పే చేసి అక్కడ చదివిస్తే ఇంకా మీకు అదనపు ఖర్చే. ఇంతకన్నా బాగా అక్కడ మీ పిల్లలు విద్యను నేర్చుకోరు. ఈ స్కూల్కి సంబంధించి ఏవైతే డెవలప్మెంట్ ఉన్నాయో స్కూల్కి ఎక్స్టెన్షన్
ఏదైతే ఉన్నాయో దానికి కూడా సార్ ద్వారానే ఆ అనౌన్స్మెంట్ వారి నోటి ద్వారానే ఎంతో అనేది మనం వినాలి. ఎస్సీ ఎస్టీ సంబంధించిన వాటిలో ఏ సమస్య వచ్చినా కానీ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మేడం గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఎమ్మటే ఏది కూడా కాదనకుండా మేడం గారు ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా ఏ సమస్య ఉన్నా కానీ దగ్గర తీసుకోవడం, ఇది సాల్వ్ చేసే పద్ధతిలో పై అధికారులకి పై స్థాయి నాయకులకి అందరికి కూడా చేరవేసే దాంట్లో కూడా మేడం గారు మాకు ముందుంటారు. మా అందరికి కూడా 1 నుండి 5 తరగతుల వరకు జరుగుతూ ఉంటే 3 క్లాస్ రూములు మాత్రమే ఉండడం జరిగింది. ఆ 3 క్లాస్ రూముల్ని ఒక్కొక్క రూములో 2 క్లాసులు జరపడం అనేది చాలా అసౌకర్యంగా ఉండడం వల్ల ఇంకొక 2 క్లాస్ రూములు డెవలప్ చేయాలనేది అత్యవసరం. దానిలో భాగంగా ఈ స్కూలును డెవలప్ చేయడానికి ఈ స్థానిక పెద్దలు అందరితో కూడాను మాట్లాడి ఈ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. దీనిలో భాగంగా ఎవరి వంతు సహాయం వాళ్ళు అందించి ఈ స్కూల్ని ఇక్కడ నుండి వెళ్లకుండా చూడాలని, అలాగే దీన్ని మోడల్ స్కూల్గా డెవలప్ చేయాలని, ఈ స్కూల్ని కానీ డెవలప్ చేసుకోలేకపోతే 3వ తరగతి నుండి 5వ తరగతి వరకు హై స్కూల్కి పంపించడం అనే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల 3వ తరగతి పిల్లలు అంటే 7-8 సంవత్సరాల వయసున్న పిల్లలు కిలోమీటర్ దూరం వెళ్ళి స్కూల్లో చదువుకుని రావడం అనేది చాలా అసౌకర్యము, అలాగే అభద్రతాభావం కూడా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ స్కూల్ని డెవలప్ చేసుకొని ఇక్కడుండే అందరూ కూడా ఇదే స్కూల్లో చదువుకోవాలని, ఈరోజు ఒక 12 మంది పిల్లల్ని కోగంటి శివ హై స్కూల్కి పంపించడం జరిగింది, 5వ తరగతి పాస్ అయిన పిల్లల్ని. అది ఫేర్వెల్ పార్టీలో వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ కింద నేను మోటివేషన్ కోసం ఈ 5వ తరగతిలో టాప్ వచ్చిన ఒక విద్యార్థికి ఒక 5,000 రూపాయలు మోటివేషనల్గా ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో రాబోయే కార్యక్రమాలు కూడాను ఇదే విధంగా అందరి సహకారం తీసుకొని ఈ స్కూల్ని డెవలప్ చేయడం కోసం, ఈ స్కూల్లో చదువుకునే పిల్లలకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి పిల్లల్ని అందరినీ కూడాను హైయర్ స్కూల్స్కి పంపించాలని చెప్పేసి కోరుకుంటూ, ఇక్కడ ఈ స్కూల్ కనుక ఒకవేళ తీసివేయటం అంటూ అనే విషయం నన్ను చాలా బాధించింది. పిల్లలందరూ చిన్న వాళ్ళు 5వ తరగతి లోపు చదువుకునే వాళ్ళకి ఇక్కడ ఈ స్కూల్ ఉండాలి. ఇక్కడ దగ్గరగా తల్లులందరూ పిల్లల్ని పంపించుకోవటం, అనుక్షణం వాళ్ళని చూడటం, టీచర్స్తో మమేకమై ఉండటం అనేది విద్యాశాఖతో ఒక చక్కని అనుబంధం కలిగిన స్కూల్గా ఇది మేము గుర్తించడం జరిగింది. అట్లాగే ఇప్పుడు స్కూల్ ఉన్న పరిస్థితులకు కూడా మా వంతు సహాయం మేము చేస్తామని, అట్లాగే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నికై ఉన్నారు. సార్ కూడా విద్యావంతులు, విద్యను ప్రోత్సహించేవాళ్ళు. ఆయన దృష్టికి కూడా మేము ఈ స్కూలు కావాల్సిన సదుపాయాలు కానీ, జరగవలసిన కార్యక్రమాలు కానీ, కట్టుబాట్లు కానీ అన్నీ మా వంతు సహాయంగా రాజా గారిని సంప్రదించి మేము వారితో కూడా దీన్ని చర్చించి స్కూల్కి చాలా మంచి రూపం తీసుకొచ్చి ఇక్కడ మంచి విద్యను అభ్యసించేటట్టుగా మేము చేయగలమని మీకు విన్నవించుకుంటూ, ఉండాల్సిన వాటిలో రూమ్స్ ఒకటే మనకి లోటుగా ఉన్నాయి. మనకి ఉన్నది 3 రూములే మనకి, కానీ 5 క్లాసులు మనం మెయింటైన్ చేసుకోవాలి. ఒక క్లాసులో వచ్చేసి 2 క్లాసులు పెట్టి ఇబ్బంది పడుతూనే ఉన్నాం. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ ఇబ్బంది లేకుండా సార్ వాళ్ళు కొంచెం చొరవ తీసుకొని రూమ్స్ మనకి వచ్చేలా చేస్తే మన మోడల్ స్కూల్ని బాగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తామని చెప్తున్నాను సార్. పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో చోటు చేసుకున్న దళితుల సాంఘిక బహిష్కరణ అంశాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక సేవా ట్రస్ట్ ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ సంస్థ కన్వీనర్ అక్కిదాస్ కిరణ్ కుమార్ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ కన్వీనర్ అక్కిదాస్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి 7.5 దశాబ్దాలు పైబడిన దళితుల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందన్నారు. దళితులను సాంఘిక బహిష్కరణ చేయడం చాలా దుర్మార్గపు చర్యని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలన్నారు. పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్కి ఈ అంశంలో బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. విద్యుత్ ఘాతం కారణంగా చనిపోయిన వ్యక్తి కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించాలన్నారు. మరలా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని, శాంతి చర్చల ద్వారా మల్లాం గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని తెలియజేశారు. ఈ కార్యక్రమం షేక్ దుబాయ్ బాబు, కనపర్తి సతీష్ కుమార్, తుమ్మల తులసి, ఏతాడు అనిల్, ఉన్నవు రాజేష్, నలగండ్ల రవిచంద్ర, పిరికిల అరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో ఇటీవల కాలంలో మల్లాం అనే గ్రామంలో జరిగినటువంటి దళితుల సాంఘిక బహిష్కరణ దాని మీద కూడా మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్య సేవా ట్రస్ట్ని పూర్తిగా ఖండిస్తున్నాము. మనకు స్వాతంత్రం వచ్చి సుమారుగా 80 సంవత్సరాల పైబడి అయినప్పటికీ కూడా మన రాష్ట్రంలో ఈ విధంగా సాంఘిక బహిష్కరణ కార్యక్రమం చేయటం చాలా దురదృష్టకరం.
చాలా హేయమైన చర్య కూడా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి. రాజ్యాంగం మనకి అందించిన హక్కుల ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మెలగాలి. ఆ పిఠాపురం నియోజకవర్గం స్థానిక డిప్యూటీ సీఎం గారి ఇలాఖా అండి. అది వారి నియోజకవర్గంలోనే ఈ విధమైనటువంటి చర్య జరగడం కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులైనటువంటి అక్కడ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గౌడ్ గారు చర్యలు తీసుకొని అక్కడ ఉన్నటువంటి దోషులను కూడా శిక్షించాలని, అదేవిధంగా అక్కడ జరిగినటువంటి విద్యుద్ఘాతం వల్ల చనిపోయినటువంటి సురేష్ కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అదేవిధంగా వారి కుటుంబంలో ఒకరికి కూడా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటట్టు కూడా ప్రయత్నించాలని కూడా మేము తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో కూడా ఈ విధమైనటువంటి చర్యలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని కూడా మరొకసారి మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేద సేవా ట్రస్ట్ తరపున కూడా తెలియపరుస్తున్నాం. పాఠ్య పుస్తకాల ద్వారా లభించే విజ్ఞానంతో పాటు వివిధ ఒలింపియాడ్ పోటీ పరీక్షలో తమ విద్యార్థులు మెరుగైన ప్రతిభను కనబర్చేందుకు ప్రత్యేకంగా అందిస్తున్న శిక్షణ కారణమని నెహ్రూ నికేతన్ విద్యాసంస్థల డైరెక్టర్ మురళీకాంత్ దాసరి పేర్కొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ ప్రాంగణంలో మంగళవారం స్కూల్ విద్యార్థులు వివిధ ఒలింపియాడ్ పరీక్షలో మెడల్స్ సాధించిన వారి అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఒలింపియాడ్ ఎగ్జామ్స్ లో 18 మంది విద్యార్థులు గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించగా వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల కరెస్పాండెంట్ మురళీకాంత్ దాసరి మీడియాతో మాట్లాడుతూ స్కూల్ ప్రాంగణంలో పాఠ్యాంశాల ద్వారా లభించే విజ్ఞానంతో పాటుగా వివిధ అంశాల్లో ఒలింపియాడ్ పోటీ పరీక్షలకు వెళ్లిన తమ విద్యార్థులు మెడల్స్ సాధించినట్టు తెలిపారు. మొత్తం 75 మంది విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. బయట వేరియస్ ఆర్గనైజేషన్స్ కండక్ట్ చేసే ఒలింపియాడ్ ఎగ్జామ్స్ కూడా మనం పంపించడం జరుగుతుంది. సో ఆ విధంగా పంపించిన వాళ్ళలో దేర్ ఆర్ అబౌట్ 18 స్టూడెంట్స్ హూ హ్యాస్ సెక్యూర్డ్ గోల్డ్ మెడల్ అండ్ సిల్వర్ మెడల్. ఇలా స్టేట్ లెవెల్లో జరిగిన ఎగ్జామ్స్లో గోల్డ్ లెవెల్ మెడల్స్ అండ్ సిల్వర్ మెడల్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇది ఓన్లీ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియాడ్స్ అండి. ఓన్లీ మ్యాథ్స్ అండ్ సైన్స్ కాకుండా వీళ్ళు థింకింగ్ ఎబిలిటీస్ పెరగడానికి మనం వాళ్ళని ఇంగ్లీష్ ఒలింపియాడ్కి, అలాగే జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ ఒలింపియాడ్, ఇలాగా డిఫరెంట్ ఒలింపియాడ్స్, హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్స్ కానివ్వండి, ఇలా బయట చాలా కాంపిటీషన్స్కి మనం పంపించడం జరుగుతుంది. సో ఈ విధంగా బయట వివిధ ఒలింపియాడ్స్, నాట్ ఓన్లీ మ్యాథ్స్ అండ్ సైన్స్, ఈవెన్ అదర్ సబ్జెక్ట్ ఒలింపియాడ్స్ కానివ్వండి, అన్నిట్లో కూడా ప్రైజెస్ వచ్చిన వాళ్ళు అరౌండ్ 78 మెంబర్స్ ఉన్నారు. సో ఈ అకాడమిక్ ఇయర్, త్రూ అవుట్ అకాడమిక్ ఇయర్ బయట జరిగిన సెలబ్రేషన్ కాంపిటీషన్స్లో విన్ అయిన ఈ 78 మెంబర్స్ని ఈరోజు మనం అభినందిస్తున్నాము. వేసవి ఎండ తీవ్రత నేపథ్యంలో దివంగత కుటుంబ సభ్యుల సంస్మరణార్థం టీడీపీ నాయకులు అక్కిశెట్టి వెంకట్రావు ఆధ్వర్యంలో పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. స్థానిక బోస్ రోడ్ లో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద అన్నదాత సుఖీభవ ట్రస్ట్ ఏర్పాటు చేసిన చలివేంద్రంలో మంగళవారం దివంగత టీడీపీ నాయకులు అక్కిశెట్టి బాబురావు, ఆదిలక్ష్మి వర్ధంతి క్రమంలో వెంకట్రావు ఆధ్వర్యంలో పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు తాడిపోయిన హరిప్రసాద్, మహమ్మద్ కుద్దూస్, మాధల కోటేశ్వరరావు, పసుపులేటి త్రిమూర్తులు, కన్నెగంటి గోపిచంద్, వెనిగళ్ల నారాయణ, శివప్రసాద్, కుదరబడి శ్రీనివాసరావు, అక్కిశెట్టి కోటేశ్వరరావు, ములక సాంబశివరావు, దేవినేని సురేష్, దంతాల ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి వాళ్ళు ఉన్నటువంటి వాతావరణంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చేద్దారనే ఉద్దేశంతో బాబురావు గారి పేరు మీద ఈ మధ్య కార్యక్రమాలు పంచుతున్నారు. వారి కుటుంబ సభ్యులు మరి అక్కిశెట్టి వెంకటేశ్వరరావు గారు, అలాగే వారి బాబు, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ మధ్య కార్యక్రమాన్ని దీనిలో భాగస్వాములు అయ్యారు. అన్నదాత సుఖీభవ వాళ్ళు మంచి సలివేంద్రాలు ఏర్పాటు చేసి ఇక్కడ పేదలకి మధ్య కార్యక్రమం పంచుకోవడం చాలా మంచి ఉదాహరణ. సామాజిక సేవా సంస్థ ద్వారా ఈరోజు చలివేంద్రాల ద్వారా మజ్జిగ పంపిణీ చేయడం ముదాం. అక్కిశెట్టి బాబురావు గారు సుదీర్ఘకాల రాజకీయ జీవితం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతాల కోసం అంకిత భావంతో పనిచేయడం కాకుండా 42 సంవత్సరాలు ఆయన తెలుగుదేశం పార్టీలో పార్టీ ప్రచారానికే పరిమితమయ్యి పార్టీకి వెండుదండుగా పార్టీ ద్వారా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారందరికీ కూడా సేవా దృక్పథంతో అనేక కార్యక్రమాలు చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వం గల అక్కిశెట్టి బాబురావు గారి 500వ సందర్భంగా ఆయన ఏదైతే సిద్ధాంతం ప్రకారం తెలుగుదేశం పార్టీలో కొనసాగాడో ఈరోజు ఆయన చనిపోయిన 5వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబం, వాళ్ళ తమ్ముడు వెంకటేశ్వర గారు కానీ, వాళ్ళ అబ్బాయి కానీ, మిగతా వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా కలిసి ప్రజలకు సేవ చేయాలనే భావంతో ఈరోజు చలివేంద్రం ద్వారా మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఆయన పేరు మీద సేవా కార్యక్రమంగా, ఆయనకు నచ్చిన సేవా కార్యక్రమంగా చేయడం అందరికీ సంతోషదాయకం. నిరాధారులైన వృద్ధుల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం అభినందనీయమని, వృద్ధుల కోసం ఆశ్రమంలో మెరుగైన సేవలు అందిస్తున్న ఆశ్రమం నిర్వాహకుల సేవానిరతి స్ఫూర్తిదాయకమని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాదాల కోటేశ్వరరావు అన్నారు. స్థానిక బుర్రెపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల సమీపాన గల మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో మంగళవారం కన్నెగంటి గోపీచంద్ మనవడు హృదయ సాయి జన్మదిన వేడుకలను వృద్ధుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ ఆశ్రమ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వృద్ధులకు మిఠాయిలు, పళ్లు పంపిణీ చేశారు.
కార్యక్రమ ప్రాధాన్యతను అక్కిశెట్టి వెంకట్రావు, మాదాల కోటేశ్వరరావు మీడియాకు వివరించారు. కార్యక్రమంలో అక్కిశెట్టి కోటేశ్వరరావు, శివాజీ, కన్నెగంటి గోపిచంద్, కోటేశ్వరరావు తదితర వృద్ధులు పాల్గొన్నారు. కరగంటి గోపిచంద్ పార్వతమల్ల ముద్దుల మనవడు, కరగంటి రమేష్ బాబు, శిరీషల గారాలపట్టి, వాళ్ళ కుమారుడు వీరంబ శ్రీ హృదయసాయి 16వ పుట్టినరోజు సందర్భంగా గాంధీ ఆశ్రమంలో ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రయవాసులందరికీ కూడా భోజన సదుపాయం, అలాగే అల్పాహారం, స్వీట్లు, ఫ్రూట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మరి ఆ బాలుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తానికి చాలామంది రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ఇక్కడ ఉన్న ఆశ్రయాలందరికీ కూడా 16 సంవత్సరాల నుంచి ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం పుట్టినరోజుని ఈ గాంధీ సేవ ఆశ్రమంలోనే ఆ బాలుడికి జరుపుతున్నారు. ఇది నిజంగా ఎంతో ఉదాహరణ. విలంబర ఉదయసాయి గారి పుట్టినరోజు సందర్భంగా కనిగంటి గోపీచంద్ గారు, వారి కుటుంబ సభ్యులు, మణి గారు మరి అందరూ గాంధీ ఆశ్రమంలో పళ్ళ పంపిణీ కార్యక్రమం, భోజనం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. గాంధీ ఆశ్రమంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి వజ్రాల రామలింగాచార్య గారి ద్వారా మరి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేసి ఇంకా ఉన్న పేదలకు కూడా ఆర్థిక సహాయం చేస్తూ ఆశ్రమాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నడుపుతున్న కన్నిగంటి గోపీచంద్ గారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పుట్టినరోజు జరుపుకుంటున్న మరి మనవడు వారికి ఉదయసాయి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. దక్షిణ పథంలో తొలి సాయి మందిరంగా ప్రసిద్ధికి ఎక్కిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 75వ వార్షిక మహోత్సవాలు విశేష ఆధ్యాత్మిక సేవలతో ఘనంగా ముగిశాయి. స్థానిక బోస్ రోడ్డుని షిరిడి సాయిబాబా మందిరం 75వ వార్షిక మహోత్సవాలు ఈ నెల 12వ తేదీ శనివారం నుండి విశేష ఆధ్యాత్మిక సేవలతో ప్రారంభమయ్యాయి. 18వ తేదీ వరకు ప్రతిరోజు సాయి సచ్చరిత పారాయణం, భజన కార్యక్రమాలు, విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ లలిత సహస్రనామ పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఉత్సవాల ముగింపుగా ఈ నెల 21వ తేదీ సాయి చాలీసా భజన కార్యక్రమాలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బాపట్ల నుండి వచ్చిన కోలాట భజన బృందం బాబా వారి శోభాయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమాలు ప్రాధాన్యతను మందిర అర్చక స్వామి మీడియాకు వివరించారు. దక్షిణ భారతదేశంలో తొలి సాయి మందిరంగా గుర్తింపు పొందిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరం భక్తుల మనోభీష్టాలు నెరవేర్చే మందిరంగా విరాజిల్లుతోందని, ఆ క్రమంలోని 75వ వార్షిక మహోత్సవాలను ఘనంగా నిర్వహించినట్టు తెలిపారు. కార్యక్రమాలను సాయిబాబా మందిర సేవా సమితి కార్యవర్గం పర్యవేక్షించారు. అంటే ఏప్రిల్ 21, 2020 సంవత్సరానికి 70 సంవత్సరాలు పూర్తయినవి. మహోన్నతంగా మహోత్సవాలుగా చేయాలని సంకల్పించి గత 12వ తారీఖు నుంచి అంటే చైత్ర పౌర్ణమి నుంచి ప్రారంభించి ఈరోజు 21వ తారీఖు వరకు కూడా కార్యక్రమాలని పొందుపరుచుకుని ప్రణాళికను సిద్ధం చేసుకుని స్వామి షిరిడి సాయినాథ్ మహారాజ్ అనుగ్రహ ఆశీస్సులతో దిగ్విజయంగా కార్యక్రమాలన్నీ పూర్తి గావింపబడ్డాయి. 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఉదయం 9 to 10:30 వరకు శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణము, సాయిబాబా భజన, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ కామేశ్వరేంద్ర తీర్థస్వాముల వారిని కూడా మా మందిరానికి ఆహ్వానించాము. 4000 మంది దాకా కూడా అన్నదాన కార్యక్రమం జరిపించబడింది. భరద్వాజ మాస్టర్ గారికి సంబంధించినటువంటి కోలాటం బృందం వారు కూడా వచ్చారు, ఒక 50 మంది దాకా. వారు కూడా మంచి పాటలతో బాబా నామంతో ఉత్సాహంగా ఊరేగింపు ప్రారంభించబడింది. ఈ కార్యక్రమం అనంతరము సేజహారతి, భక్తు తీర్థ ప్రసాదాలు వితరణ చేయబడతాయి. అమృతలూరు గ్రామంలో గడ్డిపాటి ఆదిశేషారత్నం జ్ఞాపకార్థం కుమారుడు ప్రభాకర కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో గత వారం రోజులుగా చేపడుతున్న నిత్య అన్నదాన కార్యక్రమం మంగళవారానికి 8వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా అమర్తలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ గడ్డిపాటి ప్రభాకరరావును అభినందిస్తూ దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనకున్న దాంట్లో పేదలకు అన్నదాన కార్యక్రమం పెట్టే తలంపు ప్రభాకరరావుకు రావడం ఆనందదాయకమని, ఇదే క్రమంలో మా మిత్ర బృందం తరపున పలువురిని సంప్రదించి పూర్వీకులను స్మరించుకుని ప్రభాకరరావుకి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో మల్లిపెద్ది సాంబశివరావు, శరణు శంకర్, వెలవోలు అశోక్, కొండలు తదితరులు పాల్గొన్నారు. మరి గడ్డిపాటి ఆదిశేషారత్నం గారి పేరు మీదుగా మరి ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. ఇది మరి అవసరమైతే మరి ఇన్ని రోజులు నడిపినందుకు ప్రభాకర్ గారికి, మరి ముఖ్యంగా మిగిలిన మా శంకర్ గారు, అశోక్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ సహకరిస్తున్నందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు. మనం ఉన్నదాంట్లో పేదవాడికి ఏదో ఒకటి పెట్టాలన్న తలంపుతో మరి ఎంతో సదుద్దేశంతో మరి వాళ్ళ
ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసినందుకు ప్రభాకర్ గారికి మరొకసారి మన గ్రామం తరఫు కృతజ్ఞతలు తెలుసుకుంటూ ప్రారంభించిన ఈ నిత్యాన్నదాన కార్యక్రమానికి గ్రామస్తులంతా సహకరించారు. ముఖ్యంగా రత్నప్రసాద్ గారు మిగతా పెద్దలు అడుగడుగునా సహకరించారు. ఇలాగే ఈ స్ఫూర్తి కొనసాగిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ నిత్యాన్నదానం కార్యక్రమం ఆగకుండా కొనసాగించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఇక బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరొకసారి. మే 4న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సత్రం కమిటీ సర్వసభ్య సమావేశం. ఆపద్ధర్మ కమిటీ ఉపాధ్యక్షులు అచ్యుతరావు వెల్లడి. పట్టణ టీడీపీ కార్యాలయంలో బుధవారం గ్రీవెన్స్ సేవలు. ప్రభుత్వ పాఠశాలల ద్వారా అందించే మెరుగైన విద్యా సేవలు సద్వినియోగం చేసుకోండి. ఐఆర్ఎస్ అధికారి కొత్తపల్లి బాబురావు. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.